హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే నేను చిత్రదుర్గ కోట గురించి అలాగే కోట మొత్తం చూపించాలనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి. వీడియో తీసి చాలా రోజులైంది, పోస్ట్ చేయడమే లేట్ అయిందనమాట. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల మేము బెంగళూరు నుంచి చిత్రదుర్గ కోటకు వచ్చామండి. యాక్చువల్గా మేము హంపి వెళ్తున్నాము. ఆన్ ది వేలో చిత్రదుర్గ కోట చూసి వెళ్దామని, అంత క్లియర్గా నిజం చెప్పాలి అంటే చిత్రదుర్గ కోట చూడడానికి ఒకరోజు ఇక్కడ స్టే చేసే వెళ్ళాలండి. ఎందుకంటే మేము మొత్తము చూడలేకపోయాము, కోట మొత్తం చూడలేకపోయాము. పైకి ఎక్కడము, కొండ పైకి ఎక్కితే చాలా చూపించగలిగే వాళ్ళమేమో. ఎందుకంటే వయసు అయిపోయింది, అది కాకుండా మధ్యాహ్నం 2 o'clock అయింది. ఫుడ్ ఏం తీసుకోలేదు. ఆ ఎండ ఎక్కువ ఉందండి ఇక్కడ. ఆ ఎండలో మేము అంతా తిరిగి పైకెక్కి అంతా షూట్ చేయలేకపోయాము. కొంతవరకు కింద వరకు, కొండలు ఏమీ ఎక్కలేదు, కింద వరకు కోట ఎలా ఉంది జస్ట్ చూసి వెళ్ళిపోదాం. ఆంది వేలోనే కదా, వెళ్తూ వెళ్తూ ఎప్పటి నుంచో కోట చూడాలనుకుంటున్నాం కదా, ఆంది వేలో చూసి వెళ్దామనే ఉద్దేశంతో అలా వెళ్ళామన్నమాట. ఇది నేను అక్కడక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ని నేమ్స్ మెన్షన్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఆ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేయండి. మేమైతే బెంగళూరు నుంచి బయలుదేరాము. బెంగళూరు నుంచి చిత్రదుర్గ కోటకు రావడానికి 210 కిలోమీటర్లు అండి. మాకు మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే 2 o'clock అయింది ఇక్కడికి వచ్చేటప్పటికి. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. అక్కడ ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు, మనీ కూడా ఇవ్వచ్చు. 25 రూపీస్ అనమాట ఫర్ పర్సన్కి. తర్వాత లోపలికి అంటే టికెట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. ఫారిన్ వాళ్ళకి ఎంత రేటు, మనకి ఎంత రేటు అనేది అది కొంచెం చూడండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. టైమింగ్స్ కూడా అనమాట, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు. 6 కల్లా క్లోజ్ చేసేస్తారు, ఎంట్రీ ఉండదు. లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేస్తారనమాట. కోట అయితే చాలా బాగుంది. నేను కోట గురించి అలాగే మేము ఒక గైడ్ని పెట్టుకున్నాము. బై మిస్టేక్ ఏంటంటే మేము తెలుగు వాళ్ళని పెట్టుకోవాల్సింది, కన్నడ వాళ్ళే ఉన్నారు అక్కడ. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగు చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు. కాకపోతే మాకు అతనే కనిపించాడు. సరే, కన్నడ ఆల్రెడీ వచ్చు కాబట్టి, మాకు వచ్చు కాబట్టి మేము ఓకే అనుకున్నాము. నిజానికి తెలుగు అయి ఉంటే మీకు కూడా క్లియర్గా బాగుండేది. ఆయన చెప్పింది నేను మీకు వినిపించట్లేదు, ఎందుకంటే కన్నడ కాబట్టి. మాకు అర్థమైంది, నేను మీకు క్లుప్తంగా చెప్తానన్నమాట, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే అతని వాయిస్ని నేను చూపించలేకపోతున్నాను, అంటే వినిపించలేకపోతున్నాను. అసలు ఈ చిత్రదుర్గ కోటకి ఈ పేరు ఎలా వచ్చింది అని తెలుసుకుందాము. చిత్రదుర్గ కోటకి 2 కథలు, అంటే మామూలుగా ఇతిహాసాల కథలు కూడా ఉంటాయి. దాని ప్రకారం అయితే మహాభారతంలో భీముడు, హిడింబాసురుడు ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకున్న సమయంలో వాళ్ళు ఒకరి మీద ఒకరు విసురుకున్న రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ల సమూహమే ఈ చిత్రదుర్గ కోట అని నమ్ముతారు ఇక్కడ ప్రజలు. ఎందుకు అంటే వాళ్ళు విసురుకున్న రాళ్ళు ఒక్కొక్క రాయి ఒక్కొక్క ఆకారంలో విచిత్రంగా ఉన్నాయి. మేము కూడా చూసాము, ప్రతి రాయిలో ఒక ఆకారం కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఇది చిత్రదుర్గ, అంటే విచిత్రమైన రాళ్లతో ఏర్పడిన కోట కాబట్టి దీన్ని చిత్రదుర్గ కోట అని అంటారు. అలాగే దీనికి అనేకమైన పేర్లు కూడా ఉన్నాయి. చిత్రదుర్గ, చిత్రకళా దుర్గ, ఉక్కు దుర్గ, 7 గోడల దుర్గ, ఇట్లా చాలా రకాలుగా ఈ కోటనైతే పిలుస్తూ ఉంటారు. అయితే జనరల్గా చరిత్ర ఏంటి అంటే, బ్రహ్మగిరి వద్ద అశోకుని కాలం నాటి రాతి శిలాపలకాల మీద రాసుంటారు కదా, అవి దొరికినప్పుడు ఆ శాసనాలని బట్టి ఈ దుర్గాన్ని మౌర్య సామ్రాజ్యంలో, ఆయన చక్రవర్తి కాబట్టి మౌర్య సామ్రాజ్యంలో చాలామంది సామంతులు ఉండేవాళ్ళు. ఆ సామంతుల రాజ్యాల్లో ఇది ఒక సామంత రాజ్యం అట. అయితే మౌర్య సామ్రాజ్య పాలనలో ఈ దుర్గాన్ని చాలామంది సామంతులు, అంటే రాష్ట్రకూటులు, చాళుక్యులు, హొయసాలులు చాలామంది పరిపాలించారు.
చేశారంట. అలాగే విజయనగర సామ్రాజ్య పాలనలో కూడా వాళ్ళ కింద కూడా ఈ దుర్గం అయితే ఉండిందంట. అంటే వాళ్ళ పాలెగాండ్లు ఒకప్పుడు పన్ను వసూలు చేసేదానికి పాలెగాండ్లనని నాయకర్లని ఇలా నియమించేవాళ్ళనమాట. వాళ్ళ కింద కూడా ఈ కోట అయితే ఈ దుర్గము చిత్రదుర్గం అయితే ఉండేది. వాళ్ళ పాలనలో కూడా ఇది ఉండేదట. విజయనగర చక్రవర్తుల పాలనలో ఆయన సైన్యాధిపతి అతను యుద్ధంలో కనబర్చిన ప్రతిభ సేవలకు గుర్తించి ఆయన కోసం ఈ చిత్రదుర్గాన్ని పరిపాలించుకోమని ఇచ్చేశారు. అయితే విజయనగర సామ్రాజ్య పతనానంతరము ఈ కోట అయితే స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది. వాళ్ళ వంశస్థులు అంటే వాళ్ళ సైన్యాధిపతి వాళ్ళ పిల్లలు పరిపాలనలో అలా కొంతకాలం పరిపాలించుకుని కొంతమంది పాలనలో బాగా ప్రతిభ పొంది అంటే మంచిగా డెవలప్ అయ్యి తర్వాత కొంతమంది పాలనలో మందంగా నడుస్తూ అట్లా కొంతకాలం అలా వచ్చిన తర్వాత చివరిలో ఏంటంటే 1779లో హైదర్ అలీ అతని కుమారుడు టిప్పు సుల్తాన్తో జరిగిన యుద్ధంలో వీళ్ళు ఓడిపోయారనమాట. చిత్రదుర్గను పరిపాలిస్తున్న మదకరి నాయక్ లాస్ట్ వాడు ఓడిపోయాడు. తర్వాత ఈ చిత్రదుర్గము హైదర్ అలీ వంశం అయిపోయింది. తదనంతరం ఈ టిప్పు సుల్తాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ చేతిలో బ్రిటిష్ వాళ్ళ చేతిలో టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తర్వాత చిత్రదుర్గ మైసూరుకు చెందిన ఓయల్ కుటుంబ పాలనలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఈ చిత్రదుర్గ కోట ఎలా ఉంది, కోట లోపల ఏంటి? చిత్రదుర్గ కోట లోపల పెద్ద పెద్ద గ్రానైట్ బండలు కలిగిన కొండలు, అంటే పెద్ద బండలతో కలిగిన కొన్ని బండలు కలిసి పెద్ద కొండలాగా అనమాట కలుపుతూ వర్తులాకారంలో కోట కూడా నిర్మాణం ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడైతే గమనించవచ్చు. మెలికలు తిరిగి అయితే నేను లోపలికి వెళ్ళాల్సి వచ్చింది మేము. ఇవి 7 రాతితో కట్టిన గోడలు కలిగి ఉన్నాయంటండి. మొదటి కోట కూడా చుట్టూ బయట పక్క ఒక పెద్ద కందకం. నేను మొసలి వెళ్ళే దారిని కూడా అక్కడ ఒక చిన్న రంధ్రం ఉంది, మొసళ్ళు వెళ్ళే రంధ్రం అది. దాన్ని నేను మెన్షన్ చేసి చూపించాను. అక్కడి నుంచి మొసళ్ళను కందకంలోకి వాటర్లోకి లోపలికి పంపించేదానికి వాటి ద్వారా తీసుకొస్తారని కూడా చెప్పున్నారు. పెద్ద కందకం ఉంది. కందకంలో ఏం చేస్తారంటే శత్రువులు రాకుండా దాంట్లో వాటరు మొసళ్ళు వేసి పెంచుతారనమాట. బయట నుంచి శత్రువులు రాకుండా కాపలాగా ఉండడానికి. అలాగే కోట లోపలికి ప్రవేశించడానికి 18 కోట గుమ్మాలు అంటే పెద్ద పెద్ద గుమ్మాలు ఉన్నాయి. 38 వెనుక ప్రవేశాలు అంటే చిన్న చిన్న ద్వారాలు ఉన్నాయన్నమాట. వీటిలో మేము వెళ్ళినప్పుడైతే అంత క్లియర్గా అవతల పక్క నుంచి ఏమన్నా ఉన్నాయేమో తెలీదు. చాలా వరకు శిథిలమైపోయి ఉన్నాయి. చాలా అంటే అన్ని స్తంభాలు పడిపోవడము, అలా డోర్లన్నీ తీసేసి ద్వారానికి చెక్క డోర్లు అయితే లేవు. వాటి ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. చెక్కలు ఇంతకుముందు ఉండేవి అని చెప్పడానికి వాటి ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. అలాగే కోట గోడకి పైన బాగా దాదాపు 20-25 అడుగుల ఎత్తులో ఉన్నాయి కోట గోడలు. ఆ గోడల పైన దాదాపు 4 అడుగుల వెడల్పుతోటి ఫిరంగులు పెట్టుకోవడానికి, తర్వాత కాలంలో గన్నులు ఉపయోగించే కాలం వచ్చేటప్పటికి పెద్ద పెద్ద తుపాకులు పెట్టుకోవడానికి వీలుగా, ఇద్దరు కూర్చునేదానికి వీలుగా అయితే అక్కడ అంతా అరేంజ్ అయితే చేస్తున్నారు. తలుపులు అయితే లేవు, ద్వారాలకి తలుపులు అయితే లేవు, అన్నీ శిథిలమైపోయినాయి. అలాగే ఇక్కడ అత్యవసర పరిస్థితిలో కోటలో ఏదన్నా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు రహస్య మార్గాలు అయితే చాలా ఉన్నాయంట. అవి కూడా వీళ్ళు క్రియేట్ చేసినవి కాదు, సహజ సిద్ధంగా రాళ్ల మధ్యలోంచే దూరి వెళ్ళేదానికి వీలుగా స్వరంగ మార్గాలు ఇలా కోటలోకి చాలా ఉన్నాయి. ఖాళీల ద్వారా, రాళ్ల మధ్యలోంచి ఖాళీల ద్వారా ఎట్నుంచి ఎటుపోతే ఎక్కడికి వెళ్తుంది అనేది తెలుసుకొని చాలా రహస్య మార్గాలను అయితే వాడారు. ఇంకోటి ఏంటంటే ఎత్తైన శిఖర భాగాలు పైన పహారా కాస్తారు కదా, కోట బురుజులు ఉంటాయి. అక్కడ కూడా బురుజుల నుంచి దాదాపు 4 నుంచి 6 కిలోమీటర్ల దూరం వరకు వీళ్ళకి కనిపించే విధంగా అరేంజ్మెంట్ అయితే జరిగింది.
అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఒక వీర వనిత ఆమె గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. వనాకే ఒబావా ఆమె పేరు వనాకే ఒబావా. ఈమె కోటకు కాపలా కాస్తున్న సైనికుడి భార్య అన్నమాట. ఈమె వీర వనితలాగా పోరాడి సైనికులతో పోరాడిన విధానాన్ని ఇక్కడ చాలా గొప్పగా చెప్పుకుంటారు. అలాగే ఆమె సమాధిని కూడా లోపల అంటే ఆమెకి గుర్తుగా ఆమె శరీరాన్ని అక్కడ లేదు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె గుర్తుగా ఒక సమాధిని అయితే లోపలే నిర్మించారు. హైదర్ అలీ దళాలు వాళ్ళ సైనికులతోటి ఒక చిన్న రోకలి బండ తీసుకొని, అంటే అప్పటికే తన భర్త చనిపోయాడు. ఆయన డ్యూటీ ఏంటి అంటే ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు దుర్గం లోపల కోట లోపలికి ఎవరన్నా శత్రుమూకలు వచ్చినప్పుడు శంఖం ఊది సైనికుల్ని అప్రమత్తం చేయడం అతని డ్యూటీ అనమాట. ఈయనకు ఒక వ్యసనం ఉండేది. దానివల్ల ఆయన ఆ డ్యూటీని చేయలేకపోయినప్పుడు వేరే స్వరంగ మార్గాల నుంచి హైదర్ అలీ దళాలు లోపలికి వచ్చేసినప్పుడు ఆమెకి అందుబాటులో ఉన్న రోకలి తీసుకొని చనిపోయేంత వరకు తన ప్రాణాలను ఒడ్డి వీరోచితంగా పోరాడిందనేసి చాలా గొప్పగా ఆమె గురించి అయితే ఆ కోటలో ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆమెకి. నేనైతే అక్కడక్కడ కొన్ని మెన్షన్ చేస్తున్నాను. అంటే ఈ ఫ్లోలో నేను ఇవన్నీ చూపిస్తూ కరెక్ట్గా అన్నీ చెప్పలేనేమో అనే ఉద్దేశంతో ఇంపార్టెంట్వి మీరు చూడాల్సినవి మెన్షన్ చేస్తూ వచ్చాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కోటకు సంబంధించి నాకు తెలిసింది అతను గైడ్ చెప్పినంత వరకు మీకైతే సింపుల్గా చెప్పాను. అలాగే ఇంకా ఆయన చెప్పినవి కొన్ని మెన్షన్ చేస్తూ వచ్చానన్నమాట. ఈ కోట లోపల దీపాలు ఎక్కడ పెట్టుకునేవాళ్ళు, నైట్ టైం దీపం ఎక్కడ వెలిగించేవాళ్ళు, పెద్ద దీపం అంటే అక్కడ ఉన్న ప్లేస్ అంతా కోట లోపలంతా కనిపించేలాగా వెలిగేదానికి పిల్లర్ ఒకటి అనమాట, ల్యాంప్ పిల్లర్ ఒకటి ఉండేది. ఈవినింగ్ టైం అంటే ఉయ్యాల ఒకటి ఉండేది. టెంపుల్స్ అట్మాస్ఫియర్ అంటే టెంపుల్ వ్యూ అంతా అక్కడ ఉన్న దగ్గర పెద్ద దీపం వెలిగించేవాళ్ళు. ఇలా ద్వారాలు, సైనికులు వెళ్ళేదానికి దారి, ఇలాంటివి చిన్న చిన్నవి టెంపుల్స్ ఇవన్నీ నేనైతే మెన్షన్ చేస్తూ వచ్చాను. అవన్నీ క్లియర్గా చివరి వరకు చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. పెద్ద వీడియోనే కాకపోతే నాకైతే మొత్తం కలిపి 1 అవర్ పైనే వచ్చింది. నేను చాలా వరకు స్పీడ్ చేశాను, కొన్ని తీసేశాను. కాకపోతే నేను చూసినంత వరకు కోటని మీరు కూడా చూడాలనేసి షూట్ చేశాను. ఇక్కడ లోపల కూడా లైబ్రరీ అంటే వాళ్ళు రాజులు వాడిన లైబ్రరీ, అడ్మినిస్ట్రేషను, తర్వాత కాయిన్స్ ముద్రించేది, అదంతా కూడా ఒక సెక్షన్ వైజ్గా ఒక ఏరియాలో అవన్నీ పెట్టినట్టు. అంటే మనకి ఎట్లా ఇప్పుడు రాజధాని అనుకుంటున్నామో అదేవిధంగా ఒక చిన్న లోపల కోట లోపలే ఒక ఏరియాలో అవన్నీ నేను మెన్షన్ చేస్తున్నాను. తప్పకుండా చివరి వరకు చూడండి, బాగా నచ్చుతుంది. ఏదన్నా మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. ఒకవేళ నేనేదైనా తప్పుగా చెప్పుంటే కూడా మీరు దాన్ని క్లియర్ చేయండి. నాకు తెలియక చెప్పుండొచ్చు. ఖచ్చితంగా నాకు మొత్తం తెలియాలని ఏం లేదు కదా, మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఏదైనా రాంగ్ చెప్పున్నా లేదన్నా మిస్టేక్ చేసున్నా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. నేను అతని వాయిస్ని అయితే మీకు వినిపించట్లేదు, ఎందుకు అంటే అతను కన్నడలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీకు తెలియకపోవచ్చు తెలుగు వాళ్ళకి, అది కన్ఫ్యూజన్ కాకూడదనేసి నేను దాన్ని మీకు తెలుగులో చెప్పాను. ఎన్నో రహస్యాలను దాచుకున్న చిత్రదుర్గ కోట అండి. బయటికి రాని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడే మందుగుండ్లు అంటే ఫిరంగి గుండ్లు తయారు చేసేవాళ్ళంట. ఆయిల్ బావులు ఉండేవి, ఆయిల్ బావులు ఉన్నాయి అక్కడ. ఇక్కడే ఆయిల్ తయారు చేస్తారంట బావుల్లో హ్యాండ్ తోటి. ఎందుకు చేసేవాళ్ళు ఏంటి, అక్కడ నిల్వ ఉంచడానికి దేనికి వాడేవాళ్ళు అనేది కూడా ఎవరు ఇక్కడ ఏం క్లియర్గా నాకు చెప్పలేదు. సో తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇంకా బాగా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. మొత్తానికైతే చిత్రదుర్గ కోట అనేది ఒక రహస్యాల గుట్ట అని మాత్రం చెప్తారు. ఎన్నో రహస్యాలు, ఇంకా బయటికి రాని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయని. తప్పకుండా లైఫ్లో ఒకసారి విజిట్ చేయండి వీలున్నంత వరకు. అలాగే వీడియోనైతే చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్.